గుమగుమలాడుతూ వేడివేడిగా పొగలు కక్కుతున్న ఈ చేపల పులుసుని చూసారు కదూ! ఇది చూడగానే నాకైతే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతా ఉన్నాయన్నమాట. కంచంలో ఎప్పుడైతే రైస్ ఏసుకొని, ఆ పులుసునేసుకొని తిందామా అని చాలా ఆతృతగా చూస్తా ఉన్నాను. ఈరోజైతే చేపల పులుసు చేశానండి. అది ఎలా మీకు కూడా షేర్ చేద్దామని వీడియోని కూడా తీశాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టేసుకొని, ఆ గిన్నెలో అయితే నూనె వేసుకొని ఒక 6 పచ్చిమిర్చి వరకు కట్ చేసుకొని అందులో వేసేసాను. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి కదా, నేను సిమ్లో అయితే పెట్టేశాను. ఈ లోపల ఒక 5-6 ఉల్లిపాయలను అయితే మంచిగా తోలు తీసేసుకొని నీట్గా కడిగేసి హెడ్జ్లు అనేది కట్ చేసేసుకొని ఇలా చిన్ని రోట్లో బుల్లి రోట్లో అయితే వేసుకొని కచ్చపిచ్చిగా దంచేస్తూ ఉన్నానండి. చేతికి అలసట లేకుండా దంచేస్తూ ఉన్నాను. ఈ విధంగా దంచిన పేస్ట్నంతా ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఈ ప్లేట్లో పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా మనం వేడివేడిగా కాగి పచ్చిమిర్చీస్ అయితే వేగిపోయి ఉన్నాయి కదా, అందులో అయితే వేసేసి అటు ఇటు కలిపేసి ఒక మూతనైతే పెట్టి క్లోజ్ చేసేసాను. ఈ లోపల మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా కారం కూడా వేసేసి, అలాగే కొంచెం కొత్తిమీర అయితే ఉందండి, ఆ కొత్తిమీర నీట్గా కడిగేసి అందులో వేసేసి కలిపి పక్కకు పెట్టేశాను. ఈ డిష్ నేను ఎందులోనూ చూడలేదనమాట. నాకు ఎలా అనిపిస్తే అలా చేశాను, కానీ టేస్ట్ అయితే ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉండాలన్నమాట, అలా చేశాను. ఈ చేపల పులుసు ఇది మంచిగా ఈ ముక్కలకంతా ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా అయితే మంచిగా నీట్గా కలిపేసుకున్నా. ఇలా కలిపిన తర్వాత ఈ లోపల మనకి ఆనియన్స్ కూడా కొంచెం వేగిపోయి ఉన్నాయండి. అప్పుడు ఈ కలిపిన ముక్కల్ని అందులో వేసేసి ఒక 2-3 సార్లు తిప్పేయండి. ముక్క ఎరగకుండా అయితే తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి ఏమీ అవ్వదు. కొంచెం ఉడికిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ లోపల నేను అవి కలిపేసి కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకున్నాను. నాకు పులుసుకి ఎంత కావాలో అంత వాటర్ని వేసుకొని, కొంచెం తెల్లగా ఉంది కదండి, కారం కూడా పట్టిద్దని కారాన్ని కొద్దిగా వేసుకొని మంచిగా ఇంకొంచెం నీళ్ళు అయితే పోసుకొని దాని మీద లిడ్ క్లోజ్ చేస్తాను. అది చూసారా, కొద్దిసేపటికైతే కొత్త ఉడుకుతూ ఉంటుందండి. ఈ లోపల మనం అదే ముక్కలను అయితే ఏ ముక్కలను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, చేప ముక్కలను అదే గిన్నెలో కొంచెం చింతపండుని అయితే వేసుకొని, కొంచెం వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకున్నాను. ఈ లోపల చూసేయండి ఒకసారి చేప ముక్కలు అయితే పులుసు ఇంకుతూ ఉంది, కొత్త అని ఉడుకుతూ ఉంది కదా. ఈ ఉడుకుతున్నప్పుడే మనం ఈ చింతపండు పులుసుని మంచిగా పిసికేసుకొని అందులో పోసేసుకోవాలి. నేనైతే ఈ విధంగా చేసాను. ఇలా చింతపండు పులుసునంతా అందులో పోసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేశాను. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమండి? నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొద్దిగా మసాలా అయితే వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చి అయితే దించేసుకోవడమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముక్క కూడా బాగా ఉడికింది. అలాగే వెళ్తూ చిన్న లైక్ ఇచ్చేయాలండి. బాయ్.